కొడుకు కాదండి. మాకు కొడుకుగానే ఎప్పుడు మా ఇంట్లోకొచ్చి మేము పెంచుకున్న కొడుకులాగా హ్యాండ్సప్ చేసుకున్నామండి. అంటే ఇక్కడ కొంత విచిత్రంగా ఉంది, కొన్ని అనుమానాలు ఉన్నాయి, రకరకాల చర్చ జరుగుతుంది బయట. మీ అబ్బాయి అఘోరీతో, అదే మీ అబ్బాయి అని చెప్పుకుంటున్న విష్ణు అఘోరీతో తాళి కట్టించుకోవటం, మీ అమ్మాయికి అతను తాళి కట్టానని చెప్పటం. అండ్ దాన్ని ఇప్పుడు గుజరాత్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీ అమ్మాయిని తీసుకొచ్చే క్రమంలో విష్ణు మాట్లాడిన భాష కూడా చాలా అసభ్యంగా ఉంది. మీ కూతుర్ని ఏ రకమైన భాషలో తిట్టాడు చూసారా మీరు? అవునండి. బూతులు మాట్లాడతాడండి ఆయన. అంటే ఎట్లా? మీ ఆడపిల్ల, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల బీటెక్ చదువుతోంది, సరే మీకేదో ఆశ్రయం ఇచ్చాడనో లేకపోతే మిమ్మల్ని ఆదుకున్నాడనో అలాంటి వ్యక్తి మీ కూతుర్ని పట్టుకుని అంత దారుణమైన భాష, ఎలా అంటే మరీ దారుణంగా నువ్వు ఎవరితో పడుకున్నావు కూడా నాకు తెలుసు అంటే నిజంగా మాకే కడుపు మండిపోతుంది. మీకు కన్నతల్లిగా మీకు ఎందుకు ఊరుకుంటున్నారు అని ఆ విషయంలో నేను చాలాసార్లు అరవటం జరిగిందండి. ఆ అబ్బాయిని మరీ అంత వక్ర భాషతో మాట్లాడబాక, ఎంత అనుకున్న కూతురు నేను తల్లి దగ్గర, కూతురు దగ్గర, చెల్లి దగ్గర అలాంటి మాటలు మాట్లాడకూడదు నువ్వు అని అరిచానండి. ఓకే. అంటే మీకు విష్ణు మీద, విష్ణు వ్యవహార శైలి మీద మీకేం అనుమానం రాలేదా? ఆ మాటల విషయంలో మట్టుకి నాకు కూడా కడుపు మండిందండి. అట్లా మాట్లాడొద్దని చెప్పానండి. సో ఇక్కడ ఇంకోటండి, ఇప్పుడు అమ్మాయి ఏమంటుందంటే నేను మేజర్ని, నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను అని అంటుంది. మరి ఏం చేస్తారు? అంటే రేపొద్దున మళ్ళీ మీ బిడ్డను కాపాడుకోవాలి అంటే ప్రతి నిమిషం మీ కూతుర్ని కాపలా కాయాల్సిన పరిస్థితి వస్తుంది. కాస్తామండి. నేను పని మానేసి ఆ పిల్ల దగ్గరే ఉంటానండి. ఇంకా నేను కాకుండా మా అక్కాయి ఉందండి, మా బాబు పిల్లలు ఉన్నారండి, వాళ్ళు కూడా ఉంటారండి. అందరం కలిసి ఎక్కడికి వెళ్ళనీకోకుండా ఆ మందుల పవర్ దిగేదాకా 1 సంవత్సరం పాటు మేము దగ్గరుండి సెక్యూరిటీ ఇవ్వగలుగుతామండి. అంటే ఆమె చూపించాల్సింది మీరు అన్నట్టు కేరళలో ఉన్న ఎవరో పూజారి దగ్గరకో స్వామి దగ్గరకో తీసుకెళ్ళి మరోసారి మీరు క్షుద్ర పూజలు చేయటమో, వశీకరణ యంత్రం చేశాడని మీరు నమ్మటం. అంటే మేము యాజ్ ఏ మీడియా తరఫున చెప్తున్నాము, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కన్నతల్లిగా మీ బాధ మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. వాటిని నమ్మొద్దని చెప్తున్నామమ్మా మేము. మీకు ఎప్పటికి కూడా అలాంటివి లేవు. ఒకళ్ళ మీద ఆకుపసరలు ఇస్తే వాళ్ళు వశీకరణం అయిపోవటం, లేదా వశీకరణ విద్యను ప్రయోగించడం, ఇవన్నీ మూఢనమ్మకాలమ్మా. మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మాయికి ఇప్పించాల్సింది కౌన్సిలింగ్. ఒక మంచి సైకాలజిస్ట్కి తీసుకెళ్ళి అమ్మాయికి ఇప్పించాల్సింది కౌన్సిలింగ్ అమ్మ. లేదా ఇంకో కారణం కూడా అయి ఉండొచ్చు, మీ బిడ్డ మీ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే కొంత హెరాస్మెంట్ లాంటిది ఉంటే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలన్న ప్రయత్నం రకరకాలుగా చేసే అవకాశం ఉంటుంది. అదేంటో ఒక కన్నతల్లిగా మీరు మీ కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడితే మీకు అన్నీ తెలిసే అవకాశం ఉంటుందమ్మా. మాట్లాడతాను సార్, ఖచ్చితంగా సైకాలజిస్ట్ దగ్గరనే కలుస్తామా, అక్కడక్కడ తీసుకెళ్తాం సార్. అంటే మీకు ఇప్పుడు మీడియా చాలామంది జనం చూస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా మీ బాధ అర్థమవుతుందమ్మా. ఒక కన్నతల్లిగా మీ కూతుర్ని దూరం అయితే ఎంత బాధపడతారు. అది కూడా అఘోరీ లాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోతే పెళ్లి కావాల్సిన పిల్ల, పక్కగా చదువుకోవాల్సిన పిల్ల, రేపు మంచి ఉద్యోగం చేసుకునే అమ్మాయి ఈ విధంగా అఘోరీ దగ్గరికి వెళ్ళిపోయి అల్లరి పాలవుతుంటే బాధపడతారు సహజంగా. కానీ మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇంకోసారి మళ్ళీ తప్పు చేస్తున్నారు. మీరు కేరళ తీసుకెళ్ళి ఆ వశీకరణ విద్యలు లేకపోతే ఏదో పసర తాగిచ్చాడు వాటి నుంచి బయటపడిస్తాం, కక్కిస్తాం, ఇవన్నీ అని వాళ్ళెవరికో మళ్ళీ డబ్బులు కడుతున్నారు. ఎవరో పూజారి చెప్పాడు, ఎవరో స్వామీజీ చెప్పాడని. సరే సార్, సైకాలజిస్ట్ని పెడతాం సార్. ఒక్కసారి కోటయ్య గారు గుంటూరు మానస హాస్పిటల్కి తీసుకెళ్తాం. కోటయ్య గారు ఇప్పుడు మధ్యలో అవునండి, అవును చెప్పండి సార్. చెప్పండి. అంటే మీరు చూపించాల్సింది సైకాలజిస్ట్కి, మేమేమంటామంటే మళ్ళీ మూఢనమ్మకాలు తీసుకెళ్తారు. నేను సైకాలజికల్గా చూపిద్దామని గుంటూరు వరల్డ్ క్లబ్ రోడ్లో హాస్పిటల్ రోడ్లో మానస హాస్పిటల్ అని ఉందండి. ఓకే. ఆ మానస హాస్పిటల్ డాక్టర్ సైకాలజికల్గా చూపించి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం పాపకి. ఓకే. అదేవిధంగా ఈటీవీలో వచ్చిందండి ఇది కథ ప్రోగ్రాంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉండరు, ఆయన కూడా అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పిద్దామని చూస్తున్నాం సార్. అది మంచి ఆలోచన అండి. మీరు మళ్ళీ కేరళలో ఎవరో స్వామీజీకి 10,000 రూపాయలు కట్టాము, అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తామంటున్నారు మీరు. అది కరెక్ట్ కాదు. దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు. మరోసారి మీరు ఉన్న ఆస్తులు అమ్ముకునే డబ్బులని తీసుకెళ్ళి వాళ్ళకి తగలేయటం తప్ప మీ కూతురు ఏ మార్పు రాకపోవచ్చు బహుశా. ఎగ్జాక్ట్లీ 99%
సైకాలజికల్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తామండి డాక్టర్ గారితో. ఓకే. అదొకటి. మరియు మా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మా పేరెంట్స్, మా అక్క, మా అన్నయ్య సోదరులు ఉన్నారు కదా, ఓకే. వాళ్ళతో కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. ఎందుకంటే మొదటి నుంచి ఆ పిల్ల ప్రవర్తన ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది పిల్ల మనకు అర్థమవుతుంది కదా. అవునండి. అంటే మీరు అఘోరి మాయలో పడిన తర్వాత తల్లిదండ్రులుగా మీరిద్దరూ అమ్మాయిని కొట్టడం తిట్టడం కాకుండా, లేకపోతే విష్ణువుకి అప్పచెప్పి విష్ణువుని విష్ణు అతను అమ్మాయిని కొడుతున్నాడంట, తిడుతున్నాడంట. మంగళగిరి పట్టణంలో ఓకే. అసలు మంగళగిరి పట్టణంలో కోటయ్య సదుపు కూతురు అంటే తెలియదండి. విష్ణు చెల్లెలు అంటే కృష్ణ అన్న విష్ణు అంటేనే చాలా మందికి 99% తెలుసు. ఓకే. అట్లా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. కానీ అతను కొడుతున్నాడని చెప్తోంది కదా అమ్మాయి. విష్ణు అనే అతని వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్తోంది అమ్మాయి. లేదండి, కొడతం లేదు, ఏం లేదు. మేమే చెప్పి తీసుకొస్తాకి వెళ్ళినప్పుడు రాను మారం చేస్తే మాత్రం 2 దెబ్బలేసి తీసుకురమ్మన్నాం. మీరే కొట్టమన్నారు. అసలు ఈ అఘోర మాకేం దొరుకుతుందండి. ఈ అఘోర మాకు తగలేదు కాదు. మా పాప కాలేజీ వచ్చినాక ఈ జనసేన ఆఫీస్ దగ్గర, అవునండి, టోల్గేట్ దగ్గర హల్చల్ చేస్తుంటే ఈ అఘోర పోలీసులను కొడుతూ న్యూస్ రిపోర్ట్స్ని కొడుతూ ఇలా చేస్తుంటే పాప అప్పుడే 2 వీలర్ కాలేజీ నుంచి వచ్చింది. నేను వెళ్తాను పప్పా చూసి వస్తానంటే అప్పుడు వెళ్ళింది. వెళ్తే పోలీసులు అన్నారు, బట్టలు చేసి పడితే పోలీసులు అన్నారు, అమ్మ ఎవరన్నా ధైర్య సాహసాలు ఉండాలి, ఆడపిల్లలు ఎవరన్నా వెళ్ళి బట్టలు కట్టండి, మేము వెళ్దామంటే ఆడ మనిషి కదా మీరు వెళ్ళి కట్టండి అంటే మా అమ్మాయి ధైర్య సాహసాలు ప్రదర్శించి బట్టలు కట్టినందుకు ఈ రోజున మా కొంపకు చిత్తు అయింది. ఇప్పుడు అఘోరిని మీ ఇంటికి తీసుకొచ్చింది మీ అమ్మాయా విష్ణునా? అఘోరితో అసలు అప్పుడు బట్టలు కట్టినప్పుడు మా పాప నెంబర్ తీసుకుందండి. ఓకే. అయితే ఆమె వెహికల్ చెడిపోయింది, నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వమనేది మా పాపకు చెప్పిందంట. ఓకే. సరే అడిగే నాకు హెల్త్ బాగుండదండి. ఓకే. నాకు బ్రెయిన్ స్ట్రోక్లో ప్రాసెస్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు నేను తణుకు శ్రీ రాజేష్నాథ్ అఘోర గారి దగ్గరకి వెళ్తే ఆయన కొన్ని లేహాలతోనూ మూలికలతో నాకు ఆరోగ్య